ఉపేంద్ర యూఐ సినిమా నుంచి వార్నర్ పేరుతో ఓ ట్రైలర్ వచ్చింది. టైటిల్కి అర్థం నువ్వు నేను అని చెప్పారు ఉపేంద్ర ఓ ఇంటర్వ్యూలో. డిసెంబర్ 20న విడుదలవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్లో ఉపేంద్ర ఏం డిస్కస్ చేశారు, డీకోడ్ చేద్దాం. 2040 నాటికి ఈ ప్రపంచం అంతా కోవిడ్ లాంటి మహమ్మారులు, యుద్ధాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక మాంద్యం, గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలని మన ప్రపంచ దేశాల అధినేతలంతా మనకి గిఫ్ట్గా ఇచ్చారు అని ట్రైలర్ని ఓపెన్ చేశారు ఉపేంద్ర. భారీ నగరం లాంటి నిర్మాణాలన్నీ ధ్వంసమైపోయి ఉంటాయి. ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేకుండా మనుషులు బక్క చిక్కిపోయిన శరీరాలతో ఇదిగో ఇలా ఓ అరటిపండు కోసం కూడా ప్రాణాలు పోయేలా కొట్టుకుంటూ పోటీ పడుతూ ఉంటారు. ధర్మం, జాతి పేరుతో మనుషులను విభజించి కొంతమంది ఈ ప్రపంచ దేశాలని పాలిస్తూ ఉంటారు. బానిసల్లాగా మారిపోయిన మనుషులు బతకడం కోసం రైస్ బాల్స్, సెల్ ఫోన్ లాంటి నిత్యావసర వస్తువులను అందిస్తూ ఉంటారు. ఇక్కడ సెల్ ఫోన్ని నిత్యావసరం అన్నారు ఉపేంద్ర ట్రైలర్లో, గుర్తుపెట్టుకోండి. ఆ ఫుడ్ కోసం కర్రలతో కొట్టుకుంటూ ఒకడినొకడు చంపుకుంటూ ఆహారం కోసం పోటీ పడుతూ ఉంటారు అక్కడ ఉన్న జనాలంతా. వేరే జాతి వాళ్ళు ఈ ఆహారం కోసం వస్తే వారిని కూడా చావబాదుతూ ఉంటారు. లైక్ పక్క వీధిలో కుక్కలు ఈ వీధిలోకి వస్తే ఇక్కడ ఉన్న కుక్కలకు కోపం వచ్చి ఎలా అయితే దాడి చేస్తాయో అలానే చూపించారు సీన్స్ని. పిల్లల బడ్స్ మీద జాతి ముద్రలు ఉండాలంటూ అరాచకం చేస్తారు అక్కడ పాలకులు. కానీ ఆ ధ్వంసమైన నగరాల్లో భారీ స్థాయిలో ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఉంటాయి. ఎప్పటికప్పుడు దేశాల ఘనతలను వాటిలో చూపిస్తూ ఉంటారు. తినడానికి తిండి లేని వాళ్ళంతా మొబైల్స్లో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ ఉంటారు. స్పేస్లోకి, వేరే గ్రహాల మీదకి వెళ్ళే రాకెట్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. సైనిక సంపత్తి గురించి గొప్పలు చెప్పుకుంటూ మనం సేఫ్గా ఉన్నాం రా అని వాళ్ళకి వాళ్లే భరోసా ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ ప్రాంతానికి అధిపతిగా తనదైన శైలిలో విలక్షణమైన గెటప్లో సుప్రీం కమాండర్లా కనిపించారు ఉపేంద్ర. ఆ ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళంతా ధిక్కారం అంటూ ఉపేంద్రను ఎదిరిస్తూ ఉంటారు. మీ ధిక్కారాల కన్నా నా అధికారానికే పవర్ ఎక్కువ అని ఓ మెషిన్ గన్ తీసి ఉపేంద్ర అందరినీ కాల్చి పారేస్తున్నట్లుగా ప్రజెంట్ చేశారు ట్రైలర్ని. ఈ ట్రైలర్తోనే సినిమాలో తన పాయింట్ ఏంటో చెప్పేశారు ఉపేంద్ర. ప్రజలను వెర్రోళ్ళని చేసి అధికారంలో ఉన్న నాయకులు, దేశాధినేతలు ఈ ప్రపంచాన్ని ఎలా విధ్వంసం చేస్తున్నారో చెబుతూనే ప్రజలు బతకడానికి అవసరమైన ఆహారం కోసం కుక్కల్లా కొట్టుకునేలా చేస్తూ వాళ్లలో తిరుగుబాటు ఆలోచనలు రాకుండా ఇలా మొబైల్స్లో క్రికెట్ మ్యాచ్లు, అంతరిక్ష ప్రయోగాలు, సైనిక సంపత్తి అంటూ ఆయా దేశాలు ఓ మాయాజాలాన్ని సృష్టిస్తున్నాయంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయంటూ ఓ స్ట్రాంగ్ సెటైర్లా చూపించారు ఉపేంద్ర. 2040లో ప్రపంచం ఇలా తయారవచ్చంటూ భవిష్యత్తును ఊహిస్తూనే ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో, తమ అవసరాలేంటి, విలాసాలేంటి అనేది ఎలా ఉండాలని తెలుసుకోవాలో యూఐ సినిమాను తీర్చిదిద్దినట్లయితే ట్రైలర్లో కనిపించింది. ఉపేంద్ర సినిమాలకు ఓ కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది. మీరు చూస్తోంది IMDb వెబ్సైట్. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఇందులో తమకిష్టమైన సినిమాలకు, డైరెక్టర్లకు, నటీనటులకు రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అతి గొప్ప డైరెక్టర్లు అని చెప్పే 50 మంది డైరెక్టర్ల లిస్ట్. ఇందులో టాప్ 10లో ఇండియా నుంచి 3 ఉన్నారు. మొదటి స్థానంలో క్రిస్టోఫర్ నోలన్ ఉంటే, రెండో స్థానంలో మన రాజ్ కుమార్ హిరానీ, 4వ స్థానంలో సత్యజిత్ రే లాంటి లెజెండ్స్ ఉన్నారు. కానీ ఈ 8వ స్థానం చూడండి ఎవరున్నారు, ఉపేంద్ర. ఎస్, ఆయన నటించిన సినిమాలు ఓ ఎత్తు, కానీ ఆయన రాసి డైరెక్ట్ చేసిన సినిమాలు మరో ఎత్తు. ఎప్పుడో 20-30 ఏళ్ల క్రితమే ఎవరు ఊహించని జానర్స్లో సినిమాలు తీశారు ఉపేంద్ర. ఆయన తీసిన ఉపేంద్ర ఏ సినిమాలకు ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి కోవకు చెందిన లాంటి కాన్సెప్ట్తో ఇప్పుడు యూఐ సినిమాను ఉపేంద్ర తీశారని అయితే అర్థమవుతుంది. చూడాలి డిసెంబర్ 20న యూఐతో ఉపేంద్ర ఎలాంటి సెన్సేషన్ని క్రియేట్ చేయనున్నారో.